ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు. అలాగే పౌర్ణమి రోజు ఈ వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అలాగే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. పౌర్ణమి రోజున చేసే పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్షింతలు చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షింతలు మీ తలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు. మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది. తద్వారా మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మార్గశిర పౌర్ణమి నాడు ఓం నమో సత్యనారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందట. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి అని పురాణాల్లో పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను సమర్పించండి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో సుఖసంతోషాలు శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. పౌర్ణమి రోజున అమ్మవారికి ఒక్క కొబ్బరికాయను సమర్పించి మరుసటి రోజు ఈ కొబ్బరికాయను భద్రంగా మీరు డబ్బు భద్రపరుచుకునే స్థానంలో పెట్టండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి. పౌర్ణమి నాడు చంద్రుడిని ఖచ్చితంగా చూడాలి. అలాగే చంద్రుడు ఉదయించినప్పుడు పచ్చి పాలలో చక్కెర, బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని మత విశ్వాసాలు చెబుతున్నాయి. హిందూ మతంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి రోజు హనుమంతుడిని ఆరాధించాలి. హనుమంతుని అనుగ్రహంతో అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఈరోజు జై హనుమాన్ అనే మంత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు చూస్తారు. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి 11 పసుపు గోధుమలు సమర్పించండి. అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూటకట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే ధనభారం తొలగిపోయి సంపద రాక పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు. ఇది మాత్రమే కాదు, పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి. నైవేద్యం సమర్పించాలి. అనంతరం కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మీరు ప్రారంభించిన పనిలో ఇబ్బందులు ఎదురవుతుంటే పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి. అలాగే శ్రీకృష్ణుడి ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అని వేద పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. ధూపం మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటిపైన ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇలా చేయడం కుదరని వారు ఇంట్లో ధూప్ స్టిక్స్తో ధూపం వేయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. లేదా పవిత్ర నదుల్లో స్నానమాచరించడం మంచిది. ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈ రోజు మహావిష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత కనుక విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించాలి. తులసి లేకుండా విష్ణు పూజ చేయకూడదు. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి సమర్పించాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిది. ఇంటి చుట్టుపక్కల ఆవు ఉంటే వాటికి ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీరు కష్టాల నుంచి బయటపడొచ్చు. పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి. ఉపవాసం పాటించండి.
ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే సత్యనారాయణ కథ వినండి. సత్యనారాయణ కథ వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, పుణ్యం లభిస్తుంది. మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటివి ఏదైనా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి, పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది, జీవితంలో సానుకూల శక్తి వస్తుంది, అన్ని కోరికలు నెరవేరుతాయి. పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు. కాబట్టి మీకు పుణ్యం లభించాలంటే పూర్ణిమ రోజును ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ కష్టాలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు. గంగాజలం లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, కావేరి, గోదావరి వంటి పుణ్య నదుల పేర్లు తలచుకుంటూ స్నానం చేస్తే మంచిది. పౌర్ణమి రోజున అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు. కోపం తెచ్చుకోకండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి, కోపానికి దూరంగా ఉండండి, మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.